పల్నాడు జిల్లా చిలకలూరిపేట నాదెళ్ల మండలం నందు చిరుమామిళ్ల గ్రామంలో శ్రీ వినాయక డ్వాక్రా మహిళా గ్రూప్ పేరు మీదుగా పోతిరెడ్డి మల్లీశ్వరి అనే పేరు మీద గల రేషన్ షాప్ నంబర్ 37 డీలర్ షాప్ నందు నడపబడుతుంది. ఆమె భర్త పేరు పోతిరెడ్డి అంజిరెడ్డి. అక్రమంగా పేదవారికి చెందాల్సిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా ఆటోలో తరలిస్తుండగా దుర్గంపూడి రామిరెడ్డి అనే వ్యక్తి చూసి సాక్ష్యాలతో సహా జాయింట్ కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు విజిలెన్స్ అధికారులు ఆర్ఐ సంతోష్ కుమారి, విఆర్ఓ ప్రేమ్ రాజు రేషన్ షాప్ వద్దకు వెళ్లి అంజిరెడ్డిని రేషన్ షాప్ తాళం తీయమనగా అతను ఇప్పుడే వస్తానని ఎంతకీ రాకపోవడంతో జేసీకి మళ్లీ ఫిర్యాదు చేయగా తాళం పగలకొట్టమని జేసీ ఆదేశాలు జారీ చేశారు. షాప్ నెంబరు 37 చూడండి. సిబి వచ్చేసి 920 ఉండాలి. ఎందుకు శంకరావు మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది? అప్పుడు నీకేమన్నా వచ్చేదిందా? నాకేం ఇబ్బంది అన్న, నా డ్యూటీ నేను చేస్తాను. ఏం చేస్తావు అసలు? మా బియ్యం తీస్తావు ఎందుకు? నువ్వు ఏమన్నా ఉపయోగం ఉందని? ఇది స్టిక్కర్ ఏది? స్టిక్కర్ లేదు. చెప్పుకోలేదు. మీరు రండి, బయట నిల్చున్నారేంది? లోపలికి రండి. రావాలి. అక్కడ సంతకాలు పెట్టిన వాళ్ళు, ఇళ్ళ పేర్లు చెప్పిన వాళ్ళు మొత్తం రండి లోపలికి. రండి మొత్తం రండి, లోపలికి రండి. పైకి వెళ్ళాలి. రండి వాళ్ళందరూ లోపలండి. లోపలికి రమ్మని. లోపలండి. సంతకం పెట్టాలి, నాకు రావాలి. చెప్పండి దాదా, లోపలికి రా. చిన్న నువ్వు కూడా పైకి వెళ్ళాను. ఇట్లెక్కండి. పెద్దోడా నువ్వు కూడా పైకి వెళ్ళి. తీసుకున్నా లోపల లైట్ అయింది. మీరు రండి సార్. మీరు వెళ్ళండి. మీరు ఇటు నుంచి సార్. సార్ మీరు అటువైపు వెళ్ళండి. అడపండి.